హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సలోమి ఫీల్ గుడ్ వైబ్స్. ఈరోజు మన హోమ్ ఫుడ్స్లో మనం గంగవల్లి కూర, దీన్ని మనం గంగవాయిలి అని కూడా అంటాం. ఈ కూర కోసం ముందుగా 5 కట్టల గంగవల్లి, 1 కట్ట కొత్తిమీర కట్ చేసి క్లీన్ చేసి పెట్టాను. చూడండి, ఇక్కడ ప్యాన్ కూడా రెడీగా ఉంది. దీంట్లోకి కొన్ని వెల్లుల్లి, అలానే ఆనియన్, పచ్చిమిర్చి, టమాటోస్ కట్ చేసి పెట్టాను. ఇప్పుడు ప్యాన్ పెట్టుకుందాము. స్టవ్ వెలిగించాను. ప్యాన్ హీట్ అయ్యింది. ఇప్పుడు కొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక ఫస్ట్ వెల్లుల్లి వేసి, ఆ తర్వాత ఆనియన్స్, అలానే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసి ఒకసారి మంచిగా మిక్స్ చేద్దాం. చూడండి, వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేద్దాం. ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయినాయి. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, అలానే పసుపు యాడ్ చేసి మళ్ళీ ఒకసారి కలపాలి. ఇవన్నీ కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ కూరని మనం సమ్మర్లో వారానికి 2-3 సార్లైనా తింటే మంచిది. ఒంటికి చలువ చేస్తుంది. దీన్ని ఇలానే కాకుండా పప్పుతో కూడా కలిపి వండుకోవచ్చు. చూడండి, ఇప్పుడు మన అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు అన్నీ కూడా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి యాడ్ చేసేద్దాం. కర్రీకి సరిపడా పచ్చిమిర్చి యాడ్ చేసేసి దీంట్లోనే కొద్దిగా సాల్ట్ యాడ్ చేద్దాం. ఇప్పుడు ఒకసారి మంచిగా కలిపేసి మూత పెట్టి ఒక 2-3 మినిట్స్ ఈ మిరపకాయల్ని మంచిగా ఉడకనిద్దాం. ఇది మామూలుగా టమాటా వేసుకోకుండా కూడా ఫ్రై చేసుకోవచ్చు. అలా కూడా టేస్ట్ బాగానే ఉంటుంది. చూడండి, ఇప్పుడు మన పచ్చిమిరపకాయలు మొత్తం మంచిగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు మనం ముందుగా రెడీగా చేసుకున్న గంగవల్లి కూర కొంచెం కొంచెం యాడ్ చేస్తూ, చూడండి, మనకి కట్ చేసేటప్పుడేమో గిన్నె సరిపోదు, వండేటప్పుడు ఈ గంజు సరిపోదు, తినేటప్పుడు మాత్రం కూర సరిపోదు కదండి. ఆకుకూరలు ఇంతే, కట్ చేసేటప్పుడు అబ్బా ఇంకెంతసేపు అనిపిస్తుంది, వండేటప్పుడు గంజేమో నిండిపోయింది అనిపిస్తుంది, తినేటప్పుడు చూస్తే మాత్రం కర్రీ చాలా తక్కువగా కనిపిస్తుంది. మరి మీకు ఎలా అనిపిస్తుంది ఒక కామెంట్లో చెప్పండి. ఇప్పుడు ఈ మొత్తం గంగవల్లి కూర దీంట్లో యాడ్ చేసి మళ్ళీ ఒకసారి మంచిగా మిక్స్ చేద్దాం. ఇవి సమ్మర్లో దొరికే ఆకుకూర, చాలా మంచిది. మీరు కూడా ట్రై చేయండి. మన తెలంగాణలో ఆల్మోస్ట్ ఎక్కువగా అందరికీ పరిచయం ఉన్న ఆకుకూర ఇది. నెక్స్ట్ మూత పెట్టి ఒక 10 నిమిషాలు మంచిగా ఉడకనిద్దాం. మధ్య మధ్యలో కలుపుతూ ఒక 10 నిమిషాలు ఈ కర్రీని ఉడకనిద్దాం. 10 నిమిషాల తర్వాత చూడండి, ఆల్మోస్ట్ చక్కగా కుక్ అయిపోయింది. కొంచెం వాటర్ ఉన్నాయి. ఈ వాటర్ కూడా మొత్తం ఇంకిపోయే వరకు ఉడికించాలి. ఇప్పుడు చూద్దాం రండి. ఓకే, ఇప్పుడు కొద్దిగా వాటర్ తగ్గిపోయింది కదా. చూడండి, ఈ స్టేజ్లోనే మనం టొమాటోలు యాడ్ చేయాలి. ఒకసారి ముందు నీట్గా మొత్తం కలిపేసిన తర్వాత దీంట్లో టొమాటోస్ యాడ్ చేద్దాం. ఈ కూర బీపీ, షుగర్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది. ఈ వాటర్ అంతా పోయింది కదా. ఇప్పుడు దీంట్లో టమాటోస్ యాడ్ చేసి మూత పెట్టి కదపకుండా ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలి. ఇప్పుడు ఇందులో
చూడండి 5 మినిట్స్ తర్వాత టొమాటోలు చక్కగా ఉడికిపోయినాయి. ఒకసారి బాగా మిక్స్ చేద్దాం. ఎక్కడ కూడా కర్రీ మాడకుండా మధ్యలో మధ్యలో కలుపుతూ కర్రీ వండుకోవాలి. చూడండి మన టమాటోస్ ఉడికిపోయినాయి. ఇంకొక 2 మినిట్స్ ఉడకనిద్దాం. దీంట్లో ఉన్న వాటర్ కూడా మొత్తం పోయే వరకు ఒక 2 మినిట్స్ ఉడకనిద్దాం. ఈ గంగవల్లిలో ఒమేగా 3 ఉంటుంది. ఒమేగా 3 ఉన్న ఒకే ఒక ఆకుకూర మన గంగవల్లి కూర. దీన్ని ఇంగ్లీష్లో పర్స్లేన్ అని కూడా అంటారు. ఇప్పుడు చూడండి టొమాటోస్ మొత్తం మంచిగా ఉడికిపోయింది. ఈ ఆకుకూర తర్వాత టొమాటోస్ కూడా మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు మనకి కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇలా కూడా తినేయచ్చు. బట్ నేను పప్పు గుత్తితో కొంచెం మెత్తగా రుబ్బుతాను. ఇలా కూడా బాగుంటుంది, బట్ నాకు కొంచెం సాఫ్ట్గా ఉంటే నచ్చుతుంది. అందుకని చూడండి మన పప్పు గుత్తి, ఈ పప్పు గుత్తితో మెత్తగా మెదపచ్చు, లేదా ఒక్కసారి గట్టిగా రుబ్బితే మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు దీన్ని చూడండి ఇలా తొందరగానే స్మాష్ అయిపోతుంది. ఆల్మోస్ట్ చాలా బాగా కుక్ అయిపోయింది కదా. ఈ ఒక్కసారి ఈ వేడి పైననే ఇలా పప్పు గుత్తితో మెదిపితే చూడండి సాఫ్ట్గా వచ్చేసింది. ఎక్కువ ఉడికే కొద్దీ ఇందులో ఉండే జిగురు బయటకు వచ్చి చాలా జ్యూసీగా అయ్యింది కర్రీ. ఈ విధంగా రుబ్బుకోవడం అంతేనండి. ఇక మనం గంగవల్లి కూర తినడానికి రెడీ అయ్యింది. చూడండి ఎలా ఉంది ఫ్రెండ్స్, మీకు ఈ కర్రీ నచ్చిందా? ఇక్కడ నాకు కొంచెం ఉప్పు తక్కువ అనిపించింది టేస్ట్ చూస్తే, అందుకనే నేను కాస్త సాల్ట్ యాడ్ చేశాను. ఇక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవచ్చు మనం. ఇది ఫ్రెండ్స్ ఈరోజు గంగవల్లి కూర. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మన ఛానల్ని లైక్ చేస్తూ షేర్ చేస్తూ ఉండండి. సలోమి ఫీల్ గుడ్ వైబ్స్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.